దేవుని కొరకు వాంఛ కలిగిన వారు ఉండాలి. దేవుని సన్నిధి కలిగిన వారు ఉండాలంటే యు గాట్ బి ప్యాషనేట్ ఫర్ గాడ్ టు డ్వెల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఉండాలంటే నీకు నిజంగా దేవుని ఎడల రోషము, వైరాగ్యము కలిగిన వాడిని ఉండాలి. ఇంతవరకు నీవు నిజంగా ప్రేమించిన వారిపైన రోషం కలిగి ఉంటావు. ఒక తల్లి చూడండి, తన బిడ్డ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే తట్టుకోరు, వెంటనే వచ్చేస్తుంది సర్ర. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా తన బిడ్డ గురించి మాత్రం ఎవరైనా తక్కువగా మాట్లాడితే నిజంగా ప్రేమించే తల్లి ఊరుకోదు. ప్రేమించే తండ్రి సొంత సహోదరుడు నీ బిడ్డ గురించి తప్పుగా మాట్లాడినా కూడా ఊరుకోవు. నేను ఇంకా కొంతమంది చూసా, సొంత తల్లిదండ్రులే నువ్వు కన్నవారి గురించి మాట్లాడుతూ ఊరుకోరు తెలుసా. అందుకని అంటారు, మనల్ని కన్నవారి కన్నా మన కన్నవారి పైన ఎక్కువ ప్రేమ ఉంటుందంట. ఏంటి? మనల్ని కన్నవారి కన్నా మనం కన్నవారి పైన ఎక్కువ ప్రేమ ఉంటుందంట. దేవుడు కూడా మనల్ని కన్నాడండి. మనల్ని కంటం మాత్రం కాదు, మనల్ని చేసుకుంటాం మాత్రం కాదు, ఆయన రక్తంతో మనల్ని కొని విమోచించుకున్నాడు. ఇక్కడ విమోచించబడిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హీ ఈజ్ పొజెసివ్ అబౌట్ యూ. ఆయన నీ కొరకు ప్యాషనేట్గా ఉన్నాడు. హీ ఈజ్ పొజెసివ్ అబౌట్ యూ. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు, ఆయన పౌరుషం కలిగి ఉన్నాడు. అదే సమయంలో దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు తెలుసా? డివోటెడ్ ఫెయిత్, ఆయన ఎడల గౌరవంతో, ప్యాషనేట్ లవ్, దేవుని ఎడల వాంఛతో. అదే అన్నాను, 2 ప్యాషనేట్ పీపుల్ కలిసినప్పుడు ప్రపంచం వాళ్ళని ఆపలేదు. నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తాడని ఎరిగి నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎవరి దూరం చేయలేరండి మిమ్మల్ని దేవుని దగ్గర నుండి.